Dear people of God, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic Creation Proclaims Glory of God, and this is the Environmental Sunday. సృష్టి దేవుని మహిమను ప్రకటించుచున్నది. లెట్ us pray. మా దేవా, వాక్య ధ్యానంలో నీ కృప మాకు చెప్పినవి మా అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, సృష్టి దేవుడు మనుషులకు ఇచ్చిన ఒక బ్రహ్మాండమైన బృహత్తరమైన బహుమానం. ఏ గిఫ్ట్ దట్ వాస్ నెవర్ బిఫోర్ అండ్ విల్ బీ ఎవర్ ఆఫ్టర్. చూసి మనుష్య మనుగడ కేవలం సృష్టితోనే సాధ్యం. అయితే దేవుడు మనుష్య మనుగడకు సహకరించుచున్న ఈ సృష్టి దేవుని ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ఎట్లా ప్రచురపరుస్తూ ఉంది చూసి అది మనము ఇప్పుడు చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 22వ వచనంలో నుండి హౌ గాడ్ క్రియేటెడ్ థింగ్స్ అండ్ వాట్ గ్రేట్ థింగ్స్ ఆర్ ఇన్ ద క్రియేషన్. సృష్టిలో ఎంత గొప్పవి ఉన్నాయి, ఎంత గొప్ప అద్భుతాలు దేవుడు సృజించినాడు, ఆ అద్భుతాలు ఎట్లా దేవుని మహిమపరుస్తున్నాయి అనేటటువంటిది మనము ఇక్కడ చూస్తాం. 8వ అధ్యాయము 22వ వచనంలో పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేశాను. జ్ఞానం. హియర్ ద విజ్డమ్ ఈజ్ స్పీకింగ్ ఇన్ దిస్ చాప్టర్. ఏమని అంటే సృష్టి ఆరంభానికి ఆ కార్యం పూనుకొనక మునిపే నేనున్నాను అని మాట్లాడతా తనను గురించి తాను చెప్పుకుంటూ జ్ఞానము దేవుడు ఎంత బ్రహ్మాండమైన సృష్టజాలాన్ని సృజించినాడు అని చెబుతా ఉంది. జ్ఞానం మాట్లాడతా అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడుతుంది. ప్రవాహ జలములు, నీళ్లతో నిండిన ఊటలు, పర్వతములు, కొండలు, భూమి మైదానములు, ఆకాశ విశాలము, మహాజలములు, పైన ఆకాశము, కింద జలములు, జలముల సరిహద్దులు, సముద్రములు, భూమి యొక్క పునాదులు, వీటన్నిటికీ ప్రధాన శిల్పి అయిన దేవుడు. ఇవన్నీ సృజించినవాడు. సముద్ర తీరం దగ్గర పోయి నిలబడండి, సముద్రానికి ఎల్లలు లేవు. దేర్ ఆర్ నో బౌండరీస్ ఫర్ ది ఓషన్. I mean, of course there are, but if you go into an ocean and see all around, you will find only waters. And this big great body of waters is created by God. Likewise, the earth, which has got plenty of species of life on the earth, is created by God. The skies are created by God. The birds are created. Everything which are very wonderful and spectacular. ప్రతి ఒక్కటి వాటి ప్రత్యేకతను కలిగి ఉంది. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ నాన్ లివింగ్ థింగ్ ఆన్ ది ఎర్త్, అబౌవ్ ది ఎర్త్ ఆర్ వండర్ఫుల్ అండ్ స్పెషల్ ఫర్ ఇట్స్ ఓన్ సెల్ఫ్. అంత గొప్ప సృష్టిని దేవుడు సృజించినాడు. ఈ సృష్టి తన గొప్పతనం అంతటి చేత దేవుని మహిమపరుస్తుంది. అంటే ఈ సృష్టి నిర్మాణ క్రమాన్ని మనం చూస్తే దేవుణ్ణి మనం మహిమలు, అబ్బా ఎంత గొప్ప శిల్పి ఆయన. అందుకనే ఆ మాటలు మనకి ఎక్కడ కనపడతాయనంటే 30వ వచనం, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ద విజ్డమ్ సేస్ ఐ వాస్ వెరీ హ్యాపీ. I was very happy because I was the artisan through which God has created all these great and wonderful and marvelous creation. Marvelous it is. ఈ సృష్టి తన సౌందర్యముతో, ఈ సృష్టి తన యందలి గల వింతలతో, అద్భుతములతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. ఒక చిన్న ఉదాహరణగా మనం చూస్తే 26వ వచనంలో భూమిని దాని మైదానములను
ఆయన చేయక మునుపు నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని అని జ్ఞానం చెప్తాను. అంతే, రవ్వ నేల మన్ను చూసి భూమి వాటి మైదానాలు వేరు, భూమి వేరు, అంతా భూమి. కానీ మైదానము ఆర్ ద ప్యాస్చర్స్, చూసి ద ప్లెయిన్ ల్యాండ్స్. మైదానాలు అంటే ప్లెయిన్ ల్యాండ్స్, దే ఆర్ విచ్ ఆర్ వెరీ కంఫర్టబుల్ ఫర్ అగ్రికల్చర్. అనుకూలం, వ్యవసాయానికి అనుకూలమైనటువంటి ప్రాంతాలను దేవుడు సృజించినాడు. యు సీ, అండ్ ఆల్ దీస్ వండర్ఫుల్ థింగ్స్ ఆఫ్ ద క్రియేషన్ ఆర్ unknowingly or unutteringly, they won't utter but yet they proclaim the glory, the greatness of God in the act of creation. Then in the book of Revelation chapter 21 verse 1 to 8, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఈ సృష్టిని, ఒక నూతన సృష్టి నేను చూసినానని యోహాను పద్మాసు ద్వీపంలో దేవుడిచ్చిన దర్శనాన్ని చూసి మాట్లాడిన మాటలు ఇవి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమి చూచి తిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను. వై మొదటి భూమి మొదటి ఆకాశం గతించిపోయినవి. ఇప్పుడు అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని. What happened in between the new creation and the old creation? What happened? Why did John see a new earth and a new skies, new heavens? కొత్త ఆకాశం కొత్త భూమి ఎందుకు? పాతవి మన దగ్గర ఉంటాయి. ఒక చైర్ కొనుక్కొని ఉంటాం మనం, 10 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. దాన్ని తీసేసి ఇంకొక కొత్త చైర్ కొనుక్కోవాలని నువ్వు ప్రయత్నం ఎప్పుడు చేస్తావు? when do you do? when the chair breaks. నీ దగ్గర ఉన్న చైర్ విరిగిపోయి కూర్చోడానికి అనుకూలం లేకపోయి పడిపోయే స్థితిలో ఉంటే అప్పుడు పాత చైర్ పక్కన పెట్టి కొత్త చైర్ తెస్తావు. ఇప్పుడు దేవుడు పాత ఆకాశం పాత భూమి గతింపజేసి కొత్త ఆకాశం కొత్త భూమి కనపరుస్తున్నాడంటే అర్థమేమి? The creation is destructed. ఇది పాడు చేయబడింది. And what is the reason for the degradation of the creation? It is only, do you think the human acts are the reason for the destruction of creation? మానవుల చేష్టలు, మానవుల పనులు సృష్టి పతనానికి కారణమైనాయా అని మనం ఆలోచించవలసిన అవసరత ఉంది. దెర్ ఈజ్ అ నెసెసిటీ టు థింక్ వెదర్ హ్యూమన్ బీయింగ్స్, అన్డౌట్ఫుల్లీ దిస్ ఈజ్ ఎస్. మనుషులు వారి పనుల వలన దేవునికి వ్యతిరేకులై స్వార్థపరులై, ముఖ్యంగా దే వర్ సో సెల్ఫిష్. They are still now selfish, which is affecting the creation. You see, sustainable development is taught by God himself in the book of Genesis. మీరు సృష్టితో కలిసి మీరు సంతోషించండి, వాటితో కలిసి మనుగడ కొనసాగించండి. లివ్ అలాంగ్ విత్ దెమ్, లివ్ టుగెదర్. బట్ వాట్ డిడ్ వీ డూ? మన చుట్టూ ఒక కంచె కట్టేసినాం. ఇట్లా జంతువులు అడవంతా ఒక దగ్గర ఉండాలి, మనుషులు ఒక దగ్గర ఉండాలి. You see, we have drawn a boundary and we have thrown away all the creation outside the boundary and we are in the boundary. Now this doesn't help for the sustainable development. Unless there is sustainable development, the human existence on the earth is difficult. మనుష్య మనుగడ భూమి మీద సాధ్యం కాదు. You see, there must be coexistence between creation and human beings. సృష్టి మనుషులు కలిసి కోఎగ్జిస్టెన్స్లో ఉండాలి, కలిసి జీవించాలి. సృష్టి కెనాట్ అలోన్ లివ్, మనిషి కెనాట్ అలోన్ లివ్. దే ఆర్ ఇంటర్ డిపెండెంట్. ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించేటటువంటి ఒక ప్రక్రియ ఇది.
యు సీ దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ ప్రక్రియలో యూ షుడ్ నాట్ హార్మ్ ద క్రియేషన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ గాట్ కమాండ్ ఓవర్ ద ఎంటైర్ క్రియేషన్ అండ్ వీ కెన్ సీ దట్ ఇన్ ద గాస్పల్ ఆఫ్ సెయింట్ లూక్. పరిశుద్ధ లూకా తన సువార్తను రాస్తా 8వ వచనంలో, 8వ అధ్యాయం 22వ వచనంలో, శిష్యులతో కలిసి ఆయన దోణి ఎక్కి ప్రయాణమైపోతున్నాడు. పెద్ద వర్షం వచ్చింది, పడవంతా నీళ్ళతో నిండిపోయింది, పడవలోకి నీళ్ళు వచ్చినాయి. యేసుస్వామి అడుగున పడుకొని నిద్రపోతున్నాడు. అందరు లేచినారు, భయపడిపోతున్నారు. ప్రభువా లేయి మనం చనిపోతున్నాం, నీళ్ళలో కొట్టుకపోతాం మనం, పెద్ద తుఫాను ప్రభువా, గాలి వీస్తూ ఉంది. యేసుస్వామి లేచినాడు, వాళ్ళతో ఆయన మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ లూకా సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన మొదట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. 8వ అధ్యాయము 22వ వచనంలో, 24వ వచనంలో, కనుక ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగా అది అణిగి నిమ్మలమైన. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఆయన గాలిని నీళ్లను ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపోయిరి. దే వర్ అస్టానిష్డ్ టు సీ జీసస్ హస్ కంట్రోల్ ఓవర్ ద క్రియేషన్. మనం చనిపోతున్నాం, నీకు భయం లేదా, ప్రభువా లేవు అని లేపినారు. ఆయన గాలిని నీటి పొంగును గద్దింపగా అవి నిమ్మలించినాయి. అండ్ డిసైపుల్స్ వర్ సో అస్టానిష్డ్ టు సీ ద కంట్రోల్ అండ్ కమాండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రియేషన్. ఇట్ ఈస్ హీ హూ హెస్ క్రియేటెడ్ అండ్ హీ హెస్ గట్ కమాండ్ ఆన్ ద క్రియేషన్. యు సీ, దేవుడు సృజించిన ఈ సృష్టజాలం దేవుని ఆధీనంలో ఉంది. సృష్టి దేవుని మాట వింటుంది, మనుష్యుడు ఒక్కడే దేవుని మాట విన. ఇట్ ఈస్ హ్యూమన్ బీయింగ్స్ హూ డు నాట్ లిజన్ అండ్ ఒబే టు గాడ్. అండ్ ఇన్ సామ్ 19, 19వ పాదనిబంధన కీర్తనలో, సృష్టికి నోరు లేదు కానీ, యు సీ, బట్ ఇట్ స్పీక్స్ అబౌట్ ద గ్రేట్నెస్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దే ప్రొక్లెయిమ్. 19వ అధ్యాయంలో, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాట లేవు, కానీ వాటికి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి యందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. దెర్ ఇస్ నో వాయిస్ ఫర్ ఇట్, బట్ ఇట్ స్పీక్స్. ఇంత గొప్ప సృష్టిని కాపాడే బాధ్యత నరజాతికి దేవుడిచ్చినాడు. లెట్ us live together with the creation, to live in sustainable development with the creation, and to see that we protect the creation as well the creation protects us. You see, let us create and let us also live together with the creation. దేవుడు అట్లు మనం జీవించినట్లు అనుగ్రహించను గాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవా, నీవు మాకు ఇచ్చిన ఈ బ్రహ్మాండమైన సృష్టి కొరకు నీకు వందనం ప్రభువా. దానిని మేము జాగ్రత్తగా వినియోగించడానికి నీ సాయం మాకు అనుగ్రహించండి. నీ మేలు దీవెనలు మాకు దయచేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి క్షేమమేయండి. ఆరోగ్యంతో బాధపడేవారిని మీ గాయపు నష్టాలతో ముట్టి పూర్ణ స్వస్థతనియండి. మరలా మేము వాక్యం ధ్యానించరకు నీ మేలు నీవే మాకు ఇచ్చి కాపాడమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తిరిగి దీవెని నిత్యం మీకు తోడు ఉండగాక. ఆమెన్.